అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపొద్దుగాలి ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియన్రి, ఎవరొద్దు అంటుర్రు. అంతా చూస్తే ఏమన్నా అయిందా? ఒక్కటి చేయలే. పిల్లగాళ్లకు, మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు, అది ఉత్తదే. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే? 11 నిండి 12 రోజులు నడుస్తుంది. 20 రోజులు అయితే ఏడాది అవుతుంది. మరి వచ్చినాయి 2 లక్షల ఉద్యోగాలు? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ వచ్చిండు. అవే 30-40 వేలు. అవి నేను ఇచ్చినా అంటాడు. నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజీ. టీవీలలో ఇచ్చిండ్రు. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు. మా యువతను, విద్యార్థులను నమ్మించిండ్రు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం. ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసోళ్ళే పోలీసోళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసినామా మనం? అదే పోలీసోళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తాం. పోలీసోళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకు ప్రారంభమైందో మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి. అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులున్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. जो काम किया ही नहीं तेलंगाना में, उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर. ये झूठ है, सरासर गलत है. मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में. मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की